హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేసిన, కంటెంట్ స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పటి నుంచి కంపల్సరీ వారానికి ఒక్క వీడియో అయినా సరే, 2 వీడియోలు అయినా సరే కంపల్సరీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. అట్లే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ చాలామంది టూర్ పోదాం అనుకొని కూడా క్యాన్సిల్ చేస్తుంటారు కూడా, వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మేము టూర్ ప్లాన్ చేసుకున్నాము. బ్రహ్మాండంగా అయిపోయింది అనమాట టూరు. వీడియో అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మేము ఒక 8 మందిమి 3 బైకుల మీద పోతున్నాము. వనపర్తికి పోతున్నాము. వనపర్తిలో కారు ఉంటుంది. ఇన్నోవా ఇన్నోవా ఓల్డ్ ఇన్నోవా తీసుకొని పోతున్నాం అనమాట. రెంట్కి మాట్లాడుకొని పోతున్నాము. వనపర్తిలో స్టార్ట్ అయినాక వీడియో తీయండి అంటే ఎవరు తీయలేదు. ఇంకొకటి బండి నడిపేది నేను ఒక్కనే కాబట్టి ఇంకా నాకైతే వీడియో తీయడానికి రాలేదు. వనపర్తి నుంచి కర్నూలు వచ్చే వరకు టైము ఒక 8:30, 9 అట్లా అయింది. ఒకటిసారి తిని బయలుదేరదామని కర్నూలు ఆగినాము. ప్లేట్ 60 రూపాయలు ఇడ్లీ ముగ్గండి ఇంతనే వచ్చింది. అదొక పక్కకు కూడా కాదు, 60 రూపాయలు అంట కర్నూలులో. అమ్మ ఎంత రేటు ఏమో. ఈ లెక్కలు వేసుకుంటే మేము తీసుకున్న పైసలు ఒకటే రోజుకు సగం సగం వరకే సరిపోతాయి. ఇట్లా కదా తిండి తిండి కదా. వీడియోనే తీసుకోండి, ఫోటో తీసుకోండి. దిగాలి అమ్మ లోపలికి పోతే ఈ గుట్టల మధ్యలో సింగల్ రోడ్ కదమ్మా. వద్దు ఆపకుండా అట్లా కాకపోతే కొంచెం స్లో చేసుకో. క్లారిటీ కనిపిస్తేనే ఆపుతలేదు. ఎవడో నాకైనా కమాండ్ లాగా అనుకున్నాడు. ఇదే ఇదే అనుకుంటా. ఇట్లా లోపలికి వీడికి రావాలి ఈ సందులంగా. ఇగో ఇడ ఈ లోపలికి రావాలి గుడిలోకి. ఇగో ఇట్లా లోపలికి దిగుదాం. కిందికైతే దిగుదామా? కిందికైతే దిగుదాం. దిగుదాం రండి. మేము వచ్చిన బండి వచ్చినాం. ఇప్పుడు వచ్చి ఇక్కడ పైన ఫోటోలు దిగుదాం ఆయన. ఇప్పుడు కింద గుళ్ళ ఫోటోలు సిగ్నల్ రాదు. ఏమా కొత్త మీకే అది శైలం పెట్టుకున్నా కానీ ఏంటిది పైసలు ఉన్నాయి. పోయేటప్పుడు తీసి లాభం ఉండదు, లోపలికి వచ్చేటప్పుడు తీస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. చిల్లర ఏం లేవు కదా. మొత్తానికి అయితే యాగంటి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే యాగంటి ఎంట్రన్స్. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన. 6th క్లాస్ అంటే అప్పుడు 2007, 8 ఆ టైంలో వచ్చిన. మళ్ళీ ఇప్పుడు 2026 స్టార్టింగ్లో వచ్చిన. అంటే ఎన్ని ఏళ్ళు అయింది చూసుకోండి. అప్పుడు ఇవన్నీ ఏం లేకుండే, సీసీ రోడ్లు, ఈ రోడ్లు మొత్తం నార్మల్గా మట్టి రోడ్లు ఉండే, డాంబర్ రోడ్డు మట్టి రోడ్లు ఉండే, మొత్తం చెట్లు ఉండే, ఇన్ని షాపులు లేకుండే, ఇన్ని మడిగా లేకుండే. అప్పుడైతే లోపలికి నడుచుకుంటూ పోతున్నాము దిగి. మొత్తం లోపల చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. మస్తు ఉంటుంది. చాలా అంటే చాలా మారిపోయింది. ఇవి మొత్తం ఏం లేకుండా, ఈ డివైడర్ లేకుండా, ఈ సీసీ రోడ్ లేకుండే, ఇన్ని షాపులు లేవు అసలు. కొన్ని షాపులు ఉండే.
మస్తు తయారైంది, వేరే లెవెల్ ఉంది. ఇంకా లోపలికి వస్తే చూడాలి ఇంకా ఎట్లుందో. ఏ బొగ్గు లోతలేదా అది నడుస్తున్నారు వాళ్ళు. సలే అవుతుంది వద్దు వాళ్ళు. సలేనేమైనా లోతులేదు దాంట్లో పడేది బాబు. లాభం లేదు కానీ మామా పడితే దీనిలో కాదు పడేది, యాగంటిలో పడ అందులో పడతాం మహానందిలా. ఇంత తేట ఉంటాయి నీళ్ళు. మనందరం వచ్చి రాలే వెళ్ళ కోనేరు పైన గుడి. గుడి ఉంటుంది. తొందరగా పెళ్ళి కావాలని మొక్కరా రే బొగ్గు. కోరికరా కర్రెపిల్ల రావాలని. అన్న కొట్టేది పోయేద్దా చేపనా? నడిచే చేపలు అన్నీ. టెంకాయలు కొట్టేసి ఇట్లా వదిలిట్లా రావచ్చు అట్లా పోవచ్చు. తీసినావా వీడియో ఎట్లా? చనిపోయింది అనుకున్నా బస్సు రివర్స్ చేయటం పడుతుంది. ఎక్కేటప్పుడు అయితే బాగా ఎక్కినాము, అయ్యాస ఆడుకుంటే ఎక్కినాము. దిగేటప్పుడు జాగ్రత్తగా దిగుతున్నాము, ఎందుకంటే కింద పడితే మోకాళ్ళు గిక్కాళ్ళు కాలుకి ఇరిగిపోతాయి.
మేము లడ్డు తిన్నామా లడ్డు తిన్నారా మేము లడ్డు తిన్నాం వాళ్ళ ఫోటోలు తిన్నాం అన్నీ తిన్నాం మీరు ఉరుకుతూనే ఉన్నారు మా మాట తినకుండా నాకు ఇంత పెట్టాను అట్లయితే నేను అందరు తినా ఇక్కడ ఇక్కడ వెనకలికి రా వెనకలికి వచ్చి చెప్పు యాగండి స్వామి కాడికి వచ్చిన కొడుకు కుట్టాలని మొక్కుకున్నా తర్వాత బిడ్డ కుట్టాలని మొక్కున్నా ఇద్దరు ఇష్టమే ఓకే డన్ గత ఒక 14-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు 6th క్లాస్లో వచ్చిండే టూరు. అప్పుడు ఇంత నన్ను లేకుండే కానీ ఇప్పుడు ఇంకా హైలైట్ తయారైంది వస్తుంది. ఏం చేయాలంటే చూద్దాం పైన ఉండు పైకి పోతున్నాం. పైన ఇంకేదో గుడి ఉన్నట్టుంది అంటే గుడిలాగానే ఉంది ఇంటికి గుడిలాగానే ఉంది చిన్న అంటే ఇంతకుముందు పోయినప్పుడు ఇవన్నీ గుర్తులేవు మనకు. హాయ్ అందరికీ, ఇది మన యాగంటి టెంపుల్ నంద్యాల డిస్టిక్. మేము ఇక్కడికి 20 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. చాలా చిన్ననాటి జ్ఞాపకాలు మాకు చాలా గుర్తొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. టెంపుల్ చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. అప్పుడు రోడ్లు ఏం లేకుండే బ్యాట్స్మెన్ బొగ్గు ఇది పార్ట్ 1 వీడియో ఫ్రెండ్స్. పార్ట్ 2 ఒక వీడియో ఉంటుంది, పార్ట్ 3 కూడా ఒక వీడియో ఉంటుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.